ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం భూ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడం కారణంగా పోలీసులు, గిరిజనుల మధ్య ఘర్షణకు దారితీసిందని సిపిఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు అన్నారు. భూ విషయమై గిరిజనుల మధ్య జరుగుతున్న వివాదాన్ని అక్కడికి వెళ్లిన పోలీసులు నివారించే ప్రయత్నం చేయకుండా గిరిజన యువకుడి సెల్ఫోన్ లాక్కొని అతడ్ని గల్లాపట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం వల్లే పోలీసుల పట్ల గిరిజనుల్లో అసహనం వ్యక్తమైందన్నారు. సున్నితమైన ఈ సమస్య పట్ల ఎంతో ఓర్పు ప్రదర్శించాల్సిన సిఐ కిరణ్ గిరిజన యువకుడి పట్ల అత్యుత్సాహంతో వ్యవహరించిన తీరుకు గిరిజనుల్లో ఆగ్రహం పెల్లుబికిందన్నారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అనుమానం రావడం వల్లే దాడికి ప్రయత్నం చేసినట్లు గిరిజనులు తమకు వెల్లడించారని వెంకటేశ్వరరావు తెలిపారు. ఇదేగాక ఘర్షణలు జరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. బుగ్గపాడు, రుద్రాక్షపల్లి, బాసారం ప్రాంతాల్లో పేద గిరిజనులు సాగు చేసుకుంటున్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూములకు పట్టాలివ్వకపోవడంతో ఆయా భూములను ఫారెస్ట్ వాళ్లు కలుపుకోవడం వల్లే ఈ విధమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. కోనేరు రంగారావు సిఫారసుల ప్రకారం 60 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఫారెస్ట్లో కలిసి ఉన్నట్లు వెల్లడైందన్నారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న 16 లక్షల ఎకరాలకు అటవీ హక్కుల చట్ట ప్రకారం పట్టాలివ్వాల్సి ఉండగా కేవలం 4.5 లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలిచ్చి గత ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా నాయకులు గంటా శ్రీనివాసరావు, డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు అమర్లపూడి శరత్, నాయకులు కొర్సా వెంకటేష్, నడికుదురు భాస్కర్ పాల్గొన్నారు. దాన్ని సమన్వయం చేయటంలో, తర్వాత ఆ ఘటనకు సంబంధించినన్ని జరగకుండా నివారించడంలో కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనపడతాం. వాళ్ళు చూస్తే మన జరిగినటువంటి సంఘటనలో పోలీసులకు సంబంధించినటువంటి పాత్ర కూడా అది వాళ్ళ యొక్క నిష్పక్షపాతంగా వాళ్ళు సరైనటువంటి పద్ధతులు వ్యవహరించకపోవటం వలన జరిగినటువంటి ఘటనని ఆసరా తీసుకొని అమాయకమైనటువంటి గిరిజనుల మీద, మహిళలు, చిన్నపిల్లల తల్లులు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం, అక్రమంగా కేసులు పెట్టడం, అనేక రకాలైనటువంటి చిత్రహింసలు పెట్టడం, జైళ్ళల్లో నిర్బంధించడం అనేటటువంటిది జరిగింది. ఇవాళ నేను వాళ్ళ సబ్ జైలు దగ్గర కూడా చూస్తే జైల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబాలు చాలా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతాం. ఈ పరిస్థితి ఎందుకు ఇలా ఉన్నదనేటటువంటి చూస్తే ఆ రోజు పెద్ద ఎత్తున ఇరు వర్గాలు గుమిగూడి ఘర్షణ జరిగేటటువంటి వాతావరణం ఉన్నప్పుడు మరి ఆ సిఐ గారు దాన్ని కంట్రోల్ చేయడం కోసం తగినంత ఏర్పాట్లు లేకోకుండా పోయినట్టుగా అక్కడ కనపడతా ఉంది. వీడియో సంబంధించినటువంటి ఫుటేజీలు అవి కూడా గమనిస్తే మనకి సరైనటువంటి తగినంత మంది పోలీసు యంత్రాంగం లేదు. తను కూడా సివిల్లో ఉన్నాడు. తర్వాత తను కూడా చూస్తే దాంట్లో ఒక అతన్ని ఆ ఘర్షణలో ఉన్నటువంటి వాళ్ళ ఒక అతని తరపు ముఖాన్ని పట్టుకోవటం, తన సెల్లు తీసుకోవటం ఇచ్చేసరికి అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ మధ్య జరిగేటటువంటి గొడవలకి ఈ పోలీస్ అధికారి కూడా నిష్పక్షపాతంగా లేడు, మమ్మల్ని వేధిస్తాడనే పద్ధతిలో వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు కూడా తిరగబడి ఆ సందర్భంగా జరిగినటువంటి ఘటన అనేటటువంటి దాన్ని అదొక రకమైనటువంటి వాళ్ళు మాది ఎప్పుడో ఈ చెట్టు పట్టాలు ఇచ్చారని చెప్పేసి చంద్రాయపాలెం వాళ్ళు మాకంతకుముందే రెవెన్యూ వాళ్ళు మాకు ఆ భూమి మీద రెవెన్యూ అని చెప్పేసి పట్టాలు ఇచ్చారని చెప్పేసి అని ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి బుగ్గపాడు, నాగుపల్లి, తర్వాత ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అది భావిస్తూ ఉన్నారు. గత సంవత్సరం నుంచి కూడా ఇది జరుగుతూ ఉన్నటువంటి వివాదంగా మన ముందు ఉంది. దీన్ని ఆసరా చేసుకొని కొంతమంది సరే దాన్ని పరిష్కరించే పద్ధతుల్లో ప్రభుత్వం వాళ్ళ మీద దాన్ని పరిష్కరించండి అని చెప్పేసి అనేటటువంటిది కాకోకుండా అందులో కొంతమంది సరైనటువంటి వాళ్ళు కాకోకుండా ఒక వాళ్ళని చెత్తగొట్టే పద్ధతులను లేకపోతే ఇంకో రకంగానో
వాళ్ళకి సరైనటువంటి డైరెక్షన్ కూడా లేకోకుండా దాన్ని క్రియేట్ చేయబడింది ఆ గొడవ. అది అలా ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి అనేటటువంటిది ఫారెస్ట్ అసలు వాస్తవంగా చూస్తే ఆ భూమి అంతా కూడా మనకి రెవెన్యూ ల్యాండే. ప్రభుత్వం దాదాపు కోనేరు రంగారావు సిఫార్సుల ప్రకారం 60 లక్షల ఎకరాల భూమి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, అప్పుడు కోనేరు రంగారావు కమిటీని వేసినప్పుడు భూమి సమస్య మీద 60 లక్షల ఎకరాల భూమి ఫారెస్ట్లో ప్రభుత్వ భూమి కలిసి ఉందని చెప్పేసి అనేటటువంటిది ఆనాడు తేల్చి చెప్పడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆనాడు రెవెన్యూలో ఉంది. మనకు ఉదాహరణ చూస్తే మనం 1942లో బాసారం పోడుకుని పోరాటం ప్రజలందరూ చేసేటప్పుడు అయ్యా మన రెవెన్యూ భూమి అని చెప్పేసి అని తెలిసినా కూడా ఫారెస్ట్ అధికారులు మాదని చెప్పేసి అని ప్రజల మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఆ తర్వాత దాన్ని ఫారెస్ట్ కింద వాళ్ళు క్లెయిమ్ చేశారు. అట్లా దాదాపు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ లక్షలాది ఎకరాలు అట్లా రెవెన్యూ ల్యాండ్ మాస్ లైన్ పార్టీగా జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ పోలీసు అధికారులు అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలి. ఎవరైతే బాధ్యులు ఆ బాధ్యుల మీద ఏ మేరకు ఉంటే ఆ మేరకు దాన్ని చూడాలి తప్ప అందరినీ దాన్ని బాధ్యులు చేయటం, అందరి మీద అక్రమ కేసులు పెట్టడం అనేటటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా అట్లా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళతో జాయింట్ సర్వే చేసి అది ఎవరికైతే చందాలను వాళ్ళకి సక్రమైన పద్ధతుల్లో సమస్యని పరిష్కరించాలని చెప్పేసి అని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతాం.